బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బండా శ్రీనివాస్ గారు, ఈ రోజు నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, బీఆర్ఎస్ హయాంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు, అభివృద్ధి కూడా అంతగా జరగలేదు, అలాగే అప్పులు కూడా ఎక్కువ చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, పేదలందరూ కడుపు నిండా అన్నం తింటున్నారు అనేసి అన్నారు. సో ఈ వ్యాఖ్యలకి మీరేం సమాధానం చెప్తారు? వీళ్ళంతా మంచిగా ఎక్కడ ట్రైనింగ్ యాక్చువల్లీ మేడం బాగా మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఆ మాట్లాడుకుంటేనే గద్దెనెక్కిళ్ళు ఆ మాటలతోనే నడుపుతాను మేడం. నిజంగా ఇది కూడా కనీసానికి పబ్లిక్ లేకపోతే ఇప్పుడు వాళ్ళతో చిదరించుకునేటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఇంకా ఇదే మాట్లాడుకుంటా పోతే ఎవరుకుంటారు మేడం? ఇప్పుడు వీళ్ళు అన్నీ చేస్తాను అంటారు. కనీసానికి ఇప్పుడు ఇంతమందికి బ్రదర్ చెప్పినట్టుగా రుణమాఫీ వాళ్ళ ఊర్లో మొత్తం మందికి చేసినా మేడం. ఈ బ్రదర్ మాట్లాడింది కదా కాంగ్రెస్ నుంచి, వాళ్ళ ఊర్లో మొత్తం మందికి రుణమాఫీ అంటే కరెక్ట్గా మేము ఒప్పుకుంటాం. తర్వాత గురుకులాల గురించి చాలా చక్కగా చెప్పాడు. ఒక్క ఒక్క కేవలం 10 సంవత్సరాలల్లా 1000 గురుకులాలు పెట్టితే అవి అప్పుడు సక్రమంగా నడిచినాయి. ఇప్పుడు ఫైజన్ అని అదని ఇదని అసలు ఎవరు జైనైతే లేరు. 1000 నుంచి 400లకు పడిపోయినాయి. 400 పాఠశాలలు అంటే గురుకులాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. మొన్న 600 కడిగేసిండు. ఎక్కడ చూసినా స్పందన లేదు. అసలు ఆ గురుకులాలలో అప్పుడు సీట్లు దొరకలేదు, ఇప్పుడు సీట్లు కావాలంటే కూడా ఎవరు పోతలేరు. అట్లాంటి పరిస్థితి బట్టి ఇంత ఘోరంగా మాట్లాడితే ఎట్లా మేడం? వీళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది ఎక్కడో మంచిగా. ఎందుకు నేను అంటున్నా అంటే ఏ ఏ రంగంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా ఏదన్నా మీ ఇష్టం ఉన్నది ఏదన్నా 100% వేసిలాండి. ఒక నెలకుంటే ఒక బస్సు పెట్టి ఆ బస్సు పెట్టి కూడా అంత ఇళ్లలో లొల్లులు పెట్టుంటు తప్ప ఏం చేసింది మేడం? కరెంటు కనీసానికి 24 గంటలు కరెంట్ వస్తుందా? పోనీ వాటర్ వస్తున్నాయా? ఇప్పుడు కాలం లేదు. ఇప్పుడు ఎట్లా చేస్తారండి? మాయమంత్రాలు చేసి ఏమైనా పండిస్తారా? ఇప్పుడు ఒక్కొక్కరు విత్తనాలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు, వానలు లేవు. ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు సంగతి ఏందో. ఇప్పుడు ఈ మాటల క్లారిటీ తోటి ఇప్పటిదాకా నడిపిన కానీ ఇప్పుడు నడివాయి మేడం. నేనేమంటున్నంటే ఏ కార్యక్రమం అన్నా మీరు 100% చేసినటువంటి సందర్భమే సరే. ఈ ఎలక్షన్లు ఈ మీ స్టేజ్లు ఎక్కి మాట్లాడి ఇవన్నీ పక్కకు పెడితే అప్పుడు 10 సంవత్సరాలలో ఉన్నటువంటి రాష్ట్రం ఎట్లున్నది, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏదంటా చేయవచ్చు. ఇప్పుడు మాకు అసలు ఎంపీలే లేరు, వీళ్ళకి 8 వాళ్ళకి 8 ఇచ్చి సంతోషం. కనీసానికి పార్లమెంట్లో తెలంగాణ ఊసెత్తని వీళ్ళు ఇక్కడ మాట్లాడే అధికారం ఎక్కడిది మేడం? ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చిల్లా లేకపోతే ఇంకేం చేసిళ్ళు? నేనేమంటున్నా అంటే ఏదైనా ఒకటి 100% నిర్వహించని చెప్పండి. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడిన ఊర్లే రుణమాఫీ 100% అయ్యేది ఉంటే మేము బరాబరిగా నూరు మూసుకుంటాం. చేసిల్లా ఎక్కడ కూడా చేయలే. మేమేమంటున్నామంటే అప్పుడు చేసినటువంటి పథకాలను 100% చేస్తే మీరు సక్సెస్ అయినట్టే. ఎక్కడ చేస్తున్నారు? కాకపోతే ఏంటంటే మీరు కాలం ఎలా తీస్తా ఉన్నారు. ఇలా అప్పు చేసిళ్ళు అంటే అప్పు దేని చేసిళ్ళు? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిళ్ళు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఏం చేసినా ఎంత చేసినా పబ్లిక్ మాత్రం 100% కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలకే 100% మొగ్గు చూపుతా ఉన్నారు. మొన్న సర్వేలు కూడా వచ్చినాయి, సర్వే రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అది 100% మేము చేసిన సర్వే కాదు, గవర్నమెంట్ చేసిన సర్వే. అట్లా ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ 100% కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి పోతాడు, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఈ మాటలు గ్యారెంటీ అంతా బంద్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల దాకా వీళ్ళు రారు మేడం. మళ్ళీ స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏది కానీ కొంతమంది ఉంటారు అక్కడక్కడ 100% పబ్లిక్ తోటి రిలేషన్ పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం గెలుస్తారు. కానీ ఈ గాడుపుకి వచ్చిన వాళ్ళంతా గాడుపుకపోతారు. 100% కేసీఆర్ గారే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. అప్పుడున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు కనుక 100% చేస్తే వీళ్ళు సక్సెస్ అయినట్టే. ఎక్కడ కూడా చేస్తలేరు మేడం. ఏమున్నా కూడా మాటల గ్యారెంటీ, మాటలతోటే కోటలు కడతా ఉన్నారు తప్ప ఏం లేదు. మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి ఒకవేళ రైతాంగానికి కానీ ఎవరికి కానీ మేడం, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది అలా కొట్టుకుంటున్నారు. వాళ్ళ యూత్ అంతా కూడా రేవంత్ రెడ్డి పోయి మొత్తం చెప్పగానే కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నారు. ఇలా ఏం మేడం మొత్తం జైలాలు వేస్తూ ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళని జైలాలు వేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు, ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా టోకరా ఇస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఇది. ఎందుకంటానంటే ఇంకా రామారావు తెలంగాణ ద్రోహ్యానల్లా లేకపోతే తెలంగాణ వ్యతిరేకనల్లా నాకు తెలియదు, కానీ గైన విగ్రహం పెట్టండి